తెలుగు నాటకమ్మకు జేజేలు. మాధవపెద్ది వెంకట్రామయ్య, దుర్యోధనుడు, రంగారాయుడు, ప్రతాపరుద్రుడు, షోరాబ్, శివాజీ పాత్రలకు జీవం పోసిన మాధవపెద్ది వెంకట్రామయ్య అటు రంగస్థలంపై ఇటు వెండితెరపై బహుముఖీనంగా రాణించారు. వారి సుమధుర స్వర లీలా విలాసాన్ని ఆలకించండి. మంత్రివర్య, బుద్ధి దర్శనార్థమేగిన మన ధర్మారాయుడు గారు ఇంతవరకు రాకుండటకు కారణమేమయ్యుండును? అరుగు రాయబారిగా పోయిన ధర్మారాయుడు గారు నెత్తురుగుడ్డలతో సత్రపాటును బతుకుతున్నారు. మామా ఏమి ఈ ఉపద్రవము? కరక దొరకల నొరకల చురుకు. నేను పోయి బుద్ధితో సామమ్మన చెప్పవలసినంత వరకు చెప్పుకుని అది వెనక నన్ను గెంటిందునని పలికినాను. నేను కత్తి ఎత్తి మీద పడపోగా అతడు పారిపోయి సైన్యం వచ్చి నన్ను ముట్టడించాను. వారిలో కొంతమందిని చంపి వచ్చింది రాజా. అమయ సమయం దొరికనా ఎగాని ఓమెల మామగాని ఏమైనా వారి సుఖమే ముసలి వద్ద నీవు కోరేలా తగుదురమాయటగు అట్టి సమయమప్ప నేయమైంది నీ కత్తి ఏలా శౌర్యవేల ఎలా ముసలి మాన్యులతో సక్కమాడుతూ ముసలి అంటివే చూడుమనే కథనము చేయవాలు కొనిగ్రాలే సగల ధర్మరాజు నీ పదమని ఏది చూడగవాలే బుద్ధి గలవాడవేని నా చింతువాడవయేని లోనెంచి శుభము ధర్మరాయుని కాయుల దండవెనికి సైపమనుసును ప్రార్థింపనో ఎరుగక తప్పు చేసి అహీన పరాక్రమ దాయనేయగా దొరకకపోయగాయను దొరపు గీతమదిందలాంటి ఉండరయగలేక దేవగురునంత మహాత్ముని దూరనాడికి దురితము గట్టుకొంది నను స్వమరులై సైతి కాలవే మామా మాటలు రాని బాలుడు మహా మాత్సర్య గర్వమయోత్తమస్వామి యౌవనమదోద్గారం మాతుల దిగ్గరి పసినయ్యను తప్పు సైరించి నంది నేరముల నిర్మలాంతరములను తీర్చిమ్మా రొక్కెరను. రాజా చింతిల్లగా వెంగళరాయుడు నాకు పుత్ర సమానుడు కాని శత్రుండా ఆ క్షణం వచ్చింది. మామా, నా మనము ఇప్పటికి స్వాస్థత పడినది. మూసాబూసి నీతో ఏమియూ ప్రసంగింపలేదా? ప్రసంగింపకేమి, కావలసినంత ప్రసంగించినాడు. ఆలుబిడ్డలతో కోట విడిచిపోవుటయో లేదా విజయరాముని కాళ్ళు పట్టుకుని సంధి చేసుకున్నటయో లేదే అని యుద్ధము చేసి బొబ్బిలిని నాశనం చేస్తుందని చెప్పినాడు. సాహా కాలమహిమ బొబ్బిలి గని ఊతలూగించిన వృందశ్రీ శిశుపుంసమించదన దాచేశాంతము పోయిన పట్టుడైన తీర్చిపోయినను స్వాస్వత్రోము వంశోద్భవుంటూ ఇంద్రత్వచ్చయించుగాని ఇతరాపేక్ష ప్రవర్తించునే. మహాయోధులారా, మనకు మహాయుద్ధం సంప్రాప్తమైనది. లెండు
కట్టాయితులు గండు చిరకాలమున నుండి మీరలు మమున్ ఛేదించి జీవించుతుంది మీ తాతలు తండ్రులిట్లే మిగులన్ విశ్వాసపాత్ర స్థితిన్ స్థిరకీర్తిన్ గడియించుకొందు దివికిన్ విచ్చేసిరి ఆలంబు భీకరమై వచ్చే భయస్థులుండు పెరల్ కందాదికి ధీరులై మేమందరము సంపను సావను సిద్ధముగా ఉన్నారు. మీరందరూ నా ప్రాణబంధువులని ఎరింగియుండిను కార్యాంతర విగ్రహృదయుండనగుటం చేసి తెలియనవాడు ఓలిన పలికిన నా ఈ పలుకులకు మీరు అంజధాతలంపకుందురుగాక. పేరు మాత్రం నాయది, కార్యభారమంతయు మీయదియే. లెండు మీలో సేనానాయక పదమునకు అర్హులైన వారిని ఒక్కరిని పేర్కొనగోరుతున్నాను. రాజా, దీనికింత ఆలోచన ఏలా? సేనాపతి భారమును వహింపదగిన వారు మన నరసారాయుడు గారు ఒక్కరి. మామా సేనాపతి వై మా మనముగా చెబుతుమాలిక మీద మేమెల్ల నీదు ఏమేయు అదిగో కోట గోడలు వృద్ధలగుతున్నది. మీ సైన్యములతో మీరు కట్టాయితులు గండు. నేను ఆ పదవికి సమర్థుడు కాకపోయినను రాజాజ్ఞ శిరసా వహించదు. ఆహా, నేడెంత దుర్దినము! ఎట్టి పాడుకల వచ్చిన పరమేశానా కేదిదారి పరమేశానా కేదిదారి పరమేశా పరాసు సైన్యం మారాశ్రముపై పవరము సలుపగా వాసునని వరకే దిగులోందు చుందగాయి వరకే దిగులోందు చుందగానా ఈనాడి గతి కలిగే నయయో పరమేశానా కేదిదారి పరమేశా దీన జన హృదయ చిత్తాబ్జ భృంగా సకల దుష్ట జన మద విభంగా ఓ దీన పోషక కరుణాంతరంగా ఓ దీన పోషక కరుణాంతరంగా ఓ సర్వాగ వినాశ రమేశ పరమేశ